తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మిగతా సభ్యులు అందరికన్నా ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ కరచాలన చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన 3 నిమిషాలకే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మిగతా సభ్యులు అందరికన్నా ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ కరచాలనం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన 3 నిమిషాలకే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ కరచాలనం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన 3 నిమిషాలకే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, సమావేశానికి ఇటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులంతా సభ్యులంతా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత అయితే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపై ఇటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులంతా వెయిట్ చేశారు. నిజానికి సభలో సభ్యులు విధిగా ప్రతి ఒక్కరు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు అధికార పక్షం నుంచి వారికి సంబంధించినటువంటి బిల్లులు కానీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రజా సమస్యలపై చర్చ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఈ కొద్దిసేపటి క్రితం హాజరై దాదాపు మొత్తం 10 నిమిషాల పాటు అసెంబ్లీ ఆవరణలో ఒక 5 నుంచి 10 నిమిషాలు, సభలో 5 నిమిషాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అటు కేసీఆర్ వచ్చినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చైర్ వద్ద చేరి వారి ఆరోగ్య పరిస్థితులతో పాటుగా వారిని మర్యాద పూర్వకంగా కలిసినటువంటి పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు నేరుగా నందినగర్ నివాసానికి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారికి అభివాదం ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.